హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. నేను ఈరోజు ఒక లేడీస్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ కోసం అయితే నేనైతే ఈరోజు వీడియో అనేది చూపిస్తున్నానండి. అలా అని ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను ప్రమోషన్స్ అయితే చేయడం లేదు, ఎందుకంటే అది కొనండి అని రికమెండ్ చేయడానికి అయితే నేనైతే చేయడం లేదు. నేను లేడీస్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ని ఈరోజైతే మీకు చూపించబోతున్నాను. అది నేను యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కనుకనే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది కనుక నాకు తెలిసింది కొంతమందికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. యాక్చువల్గా వీడియో చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నాను, కానీ కొంచెం డేర్ చేయలేకపోయాను అనమాట. లేడీస్ ప్రోడక్ట్ అనేసరికి కొంచెం భయపడ్డాను. అంటే వీడియో చూసే వాళ్ళు జెంట్స్ ఉంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారా అని చెప్పేసి. కానీ ప్రతి ఇంట్లో లేడీస్ అయితే ఉంటున్నారు కదా, ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగా, ఇట్లా ప్రతి ఇంట్లో లేడీస్ అయితే ఉంటున్నారు. ప్రతి ఇంట్లో లేడీస్కి అవసరం ఈ వీడియో. సో వాళ్ళు ఏ విధంగా రాంగ్గా అయితే తీసుకోరు, నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరు అని హోప్తో వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. ఒక వీడియో చేస్తున్నాము అంటే వంటలు ఇవన్నీ ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు, కానీ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేవి చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నాకు ఇది ఫస్ట్లో తెలీదు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంటుందా అని నేనే షాక్ అయ్యాను. నాకు తెలియదు యాక్చువల్గా, కానీ అలా చూసిన తర్వాత సరే ఒకసారి నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి ట్రై చేశాను. కానీ ఫస్ట్ గైనిక్ సజెషన్తోనే నేనైతే ట్రై చేశానండి. లాస్ట్ టైం నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే నేను అప్పుడు ఆ టైంలో గైనిక్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఆవిడ దగ్గర అయితే సజెషన్ తీసుకున్నాను, యూజ్ చేయొచ్చా లేదా అనేసి చెప్పేసి. ఆవిడైతే యూజ్ చేయొచ్చు అని చెప్పారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నో ప్రాబ్లం అని చెప్పారు. తర్వాతనే నేను తీసుకున్నాను, నేను యూజ్ చేస్తున్నాను, బాగుంది. సో మీలో ఎంతమందికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. ఎవరు రాంగ్గా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా వరకు నెట్లో కూడా దీనికోసం ఇన్ఫర్మేషన్ అయితే చూశాను. అందరి దగ్గర నుంచి దీనికోసం మంచిగానే ఉంది. సో అందుకే నేను కూడా వీడియో ఎడిట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఏంటి అనేది చెప్తున్నాను కదా, ఇది లేడీస్ కోసం అనమాట. లేడీస్ పీరియడ్స్ టైంలో యూజ్ చేసే ఒక ప్రోడక్ట్. ప్యాడ్స్ యూజ్ చేస్తాం కదా, ప్యాడ్స్కి బదులు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకెందుకు, ఆ వీడియో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే అండి ప్రోడక్ట్. ఇది మెన్స్ట్రల్ కప్, చూసారా, మెన్స్ట్రల్ కప్. నేనైతే కార్మేసి వాళ్ళది యూజ్ చేస్తున్నానండి. నేను ఈ కంపెనీ చాలా బాగుంది. మనం ఇలాంటి హెల్త్కి సంబంధించి ఏవైనా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనుకునేటప్పుడు కొంచెం బ్రాండెడ్లోనే తీసుకోవాలండి. తక్కువలో ఏవో దొరుకుతున్నాయని చెప్పేసి ప్రిఫర్ చేయకూడదని నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. నేనైతే ఇది 399 రూపీస్కి అయితే తీసుకున్నానండి. 399 రూపీస్కి ఇందులో స్మాలు, చూడండి, మీడియం, లార్జ్ కూడా ఉంటుందండి. మనం సైజెస్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే నేను అమెజాన్లో తీసుకున్నాను కదా, లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందులో కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. చూసారా, 8 to 10 అవర్స్ అండి ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. 8 to 10 అవర్స్ కూడా మనం దీన్ని రిమూవ్ చేయకపోయినా ప్రాబ్లం అంటూ ఏముండదు అనమాట. 8 to 10 అవర్స్ మనం ఉంచేసుకోవచ్చు. ఈ కప్స్ సైజెస్ అన్నమాట, మీడియం, స్మాల్, లార్జ్. అలాగే ఇది ఫ్లెక్సిబుల్ అండి, చాలా వరకు రిమ్ హోల్స్, కర్వ్డ్ షేప్స్ అన్నమాట ఇక్కడ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఎలా యూజ్ చేయాలంటే, మనకి 8 to 10 అవర్స్ వరకు మనం దీన్ని బయటికి ఇందులో ఉన్న బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్పోజ్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. 8 to 10 అవర్స్ వరకు ఇది ఉంచవచ్చు ప్యాడ్ లాగా. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఇది నెక్స్ట్ హౌ టు యూజ్ అని కూడా ఉంటుందండి. ఇక్కడ పిక్చర్ ఉంటుంది, దాని కింద మ్యాటర్ కూడా ఉంటుంది. అంటే ఎవరైనా ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు, కొత్తగా యూజ్ చేస్తే వాళ్ళకి ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి పిక్చర్స్ చూడారా, అంటే ఆ హాట్ వాటర్లో ఎంత టైం ఉంచాలని చెప్పేసి ఉంది, 7 minutes అని ఉంది. తర్వాత దాన్ని డ్రై అయిన తర్వాత మనం పెట్టేసుకోవటమే. తర్వాత ఎలా దీన్ని ఫోల్డింగ్ చేయాలనేది కూడా ఉంది, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది కూడా ఉంది, అలాగే ఎలా రిమూవ్ చేయాలి అనేది ఉంది. ఆ తర్వాత మనం బయటికి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది కూడా అయితే దీంట్లో క్లియర్గా ఉందండి. ఈ కప్ మీద టోటల్గా మనం యూజ్ చేయడానికి ఫస్ట్ టైం అయినా మనం ఎవరి సజెషన్ అడగాల్సిన అవసరం లేదండి. ఇది పూర్తిగా గైనికుల దగ్గర నుంచి చాలా వరకు వీడియోస్ అయితే నేను చూశాను, అంటే ఇది యూజ్ చేయొచ్చా లేదని చెప్పేసి.
యూట్యూబ్లో చూశాను, అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేశాను అనమాట. కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి ఉంది. అందుకే నేను చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే ఇది ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్కి ఇది చూసారా క్యాప్, ఇదంతా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది చాలా బాగుందన్నమాట. ఈ విధంగా మనం ఇలా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇందులో పౌచ్ లోపల ఉంటుందన్నమాట. ఇది ఒకసారి చెక్ చేయండి. పౌచ్ లోపల అయితే మనకి ఇస్తున్నాడు. ఈ బాటిల్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా ప్లాస్టిక్ కాదండి, పేపర్తోనే, థిక్ పేపర్ అనమాట. మనకి పార్సిల్స్ వస్తాయి కదా, ఆ విధంగా అయితే ఉంది. థిక్ పార్సిల్ ఇది చాలా వరకు ప్లాస్టిక్ అయితే కాదు. ఈ విధంగా చూసారా పౌచ్, దీనికి మనం ఈ విధంగా లాగితే ఇది అవుతుంది. ఇలా అయితే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా క్లాత్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. ఎంత బాగా ప్యాకింగ్ అనేది వచ్చిందో చూసారా. దీని మీద కూడా బ్రాండ్ అనేది వాళ్ళు అయితే ఇచ్చారు, కార్మేసి అని చెప్పేసి. ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే ఇలా వచ్చింది. ఇది నేను చెప్పే ప్రోడక్ట్ కార్మేసి వాళ్ళది మెన్స్ట్రల్ కప్. దీన్ని మెన్స్ట్రల్ కప్ అంటారు. ఇది కిందకు ఉంటుంది, ఇది లోపలికి వెళ్తుంది. ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్. చూసారా ఎలా ఫ్లెక్స్ అవుతుందో, చాలా ఫ్లెక్సిబుల్. పైన చాలా థిక్గా ఉందన్నమాట. ఈ యొక్క రౌండ్ షేప్ ఇచ్చారు కదా, ఇది లోపల ఇది గ్రిప్ ఇలా పట్టుకుంటుంది అనమాట. లోపల మనం ఏదైతే ఉందో ఇలా పెట్టేసరికి లోపల దానికి ఇట్లా గ్రిప్ అనేది అక్కడ ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఫిక్స్ అయిపోయి ఇది అనేది బయటకు ఉంటుంది. ఇది మన వెజైనాలో ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో ఆ ప్లేస్లో ఇదైతే బయటకు ఉంటుంది. ఇదేమో గుచ్చుకోదండి, ఇది బయటకే ఉంటుంది కానీ మనకి ఇదేం గుచ్చుకోదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చెప్తాను. యాక్చువల్గా నేను వీడియో తీయడానికి కూడా కొంచెం భయపడుతున్నాను, కాకపోతే యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలి నేనైతే చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇలా పట్టి ఇలా అంటే ఇది ఒక షేప్ అనమాట. చూసారా ఇలా, ఇది ఒక షేప్. ఇది లోపలికి దిగింది, ఇంకా ఇలా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇట్లా అని ఇట్లా, ఇది ఒక షేప్, యూ షేప్లో ఒకటి వస్తుంది. ఇలా ఇది యూ షేప్లో ఒకటి వస్తుంది. నేను చెప్పేవి 2 షేప్స్ అనమాట. ఒకటి ఇది, ఒకటి ఇది. ఇలా మనం పెట్టిన వెంటనే అది లోపల ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో 6 to 7 and 8 hours వరకు బ్లీడింగ్ అయితే ఇందులో ఉంటుంది. ఇది మార్నింగ్ పెట్టుకుంటే డేట్ వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే నైట్కి రిమూవ్ చేయొచ్చు. డేలో 2 times చేయొచ్చు. మనకి ప్యాడ్ లాగా లీకేజ్ అనేది ఉండదు, ప్రాబ్లం ఉండదు. మనం దీన్ని పెట్టుకొని లాంగ్ జర్నీస్ చేయొచ్చు. అలాగే ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ అప్పుడు కూడా రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ అలాంటి వాటికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం పీరియడ్స్ అయ్యామనే థాటే మన మైండ్లో ఉండదన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ప్యాడ్ అయితే మనం ఆ విధంగా ఉండలేము. నైట్ టైం పడుకునేటప్పుడు కూడా మనకి బయటకు లీక్ అవుతుంది ప్యాడ్ అయితే, ఓవర్ బ్లీడ్ అయ్యేటప్పుడు. బట్ దీనికి ఆ ప్రాబ్లం అంటూ ఉండదు, ఇందులోనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా పెట్టాలనేది నేనైతే చూపిస్తాను. ఇది ఒక బాటిల్ అంటే మనకి డేట్ అయిన ప్లేస్ వైజ్ అయినా, ఓకేనా. ఇది ఒక బాటిల్. ఇప్పుడు దీన్ని ఇందులో ఎలా పెట్టాలనేది నేను చెప్తాను, చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా అని ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇలా మెల్లమెల్లగా పెట్టాలన్నమాట. ఒకేసారి పుష్ చేసేయకూడదు. మెల్లమెల్లగా మనం ఇక్కడ ఈ గ్రిప్ అనేది పట్టుకోవాలి. ఇలా జస్ట్ మెల్లమెల్లగా పెట్టాక లోపల ఫిక్స్ అయిపోతుంది. చూసారా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా అయిపోయిందో. కరెక్ట్ బాటిల్ నాకు దొరకలేదు నేను మీకు చెప్పడానికి. ఇగోండి ఇప్పుడు బయటికి పడిపోదు.
ఇలా లాగితే అస్సలు రాదు. ఇలా లాక్కూడదు. ఇలా లాగితే పెయిన్ వచ్చేస్తుంది. లాక్కూడదు. ఇలా లాక్కూడదు. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పెట్టాం, ఇది ఇలా ఫిక్స్ అయిపోతుంది లోపల. ఇలా ఇలా లోపల ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది ఉంది కదా ఈ రౌండ్ది, అది మనకి లోపల మన బాడీలో ఫిక్స్ అయిపోతుంది. సో ఇది బయటకు రాదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీయాలి, ఇప్పుడు ఈ గ్రిప్ పట్టుకొని ఇక్కడ పట్టుకొని మెల్లగా ఇక్కడ పట్టుకోవాలి. చూడండి, ఇది ఇక్కడ ఇక్కడ మెల్లగా పట్టుకొని మెల్లమెల్లగా లాగాలి. చూడండి, ఇలా మనం ఇక్కడ పట్టుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ పట్టుకుంటే అక్కడ చూడండి ఎలా కర్వ్లా ఓపెన్ అయింది, కర్వ్ అయింది. సో ఇప్పుడు మనం ఎట్లా పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ టైం చేస్తే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గైనిక్కి సంబంధించి, యూట్రస్కి సంబంధించి, క్యాన్సర్స్ కూడా చాలా కారకాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ మనం డిస్పోజ్ చేసిన తర్వాత దానివల్ల మన పర్యావరణానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇట్లా తీసిన తర్వాత మనకి ఏదైతే ఇందులో బ్లీడింగ్ ఉంటుందో దాన్ని ఈ విధంగా వేసేసి మళ్ళీ దీన్ని వేడి నీళ్ళల్లో 7 to 8 minutes వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసి బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం తీసి యూజ్ చేసేసుకోవడమే. మనకి ఏదైతే డేట్ అవుతుందో 3 days, 5 days, 6 days ఏదైతే అయ్యి బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని తీసి హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసి బాగా డ్రై అవ్వనివ్వాలి. అస్సలు తడి ఉండకూడదు. బాగా డ్రై అయిన తర్వాత ఏదైతే ప్యాక్ ఉందో ఈ ప్యాక్లో మళ్ళీ ఇట్లా పెట్టుకొని చక్కగా ఇలా చేసేయడమే. దీన్ని మళ్ళీ సేమ్ ఈ బాక్స్లో పెట్టేసి దాచేసుకోవడమే. ఇది చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇది ఏంటంటే 8 to 10 years వరకు యూజ్ చేయొచ్చు. ఇది ఒక్కటే. దీన్ని నేను 399 రూపీస్కి కొన్నాను. ఇది ఒక్కదాన్నే 10 years వరకు, 8 నుంచి 10 years వరకు యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ కప్ వల్ల అన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఇది చీఫ్, అవునే కదా. ప్యాడ్స్ వాడుతున్నాం. ప్యాడ్స్ ప్యాకెట్ ఎంత పడుతుందండి? 45 రూపీస్ ఇలా పడుతుంది. 8 ప్యాడ్స్ ఉంటున్నాయి. అలాంటిది ఒకసారి డేట్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్లో 2 ప్యాకెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 10 yearsకి ఎన్ని ప్యాకెట్స్ అవుతున్నాయి? మంత్లీ మనం అవి. అలాగే మనం ఎక్కడైనా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అలా అయినప్పుడు మనం ప్యాడ్ రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అక్కడ డస్ట్బిన్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? సెప్టిక్ ట్యాంక్లో ఒక్కొక్కసారి ఫోల్డింగ్ చేసి కూడా చాలా వరకు వేసేస్తాం. అవి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు అడ్డుకుంటాయి అన్నమాట. అలా కూడా వేయకూడదు. మనం ఆ ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ఎన్ని అవర్స్ జర్నీ చేయడానికి వెళ్ళినా జర్నీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఇది పెళ్ళైన వరకు అయితే చాలా ఈజీ అండి. పెళ్ళి కాని వాళ్ళకి కొంచెం పెయిన్ అనిపిస్తుంది స్టార్టింగ్లో. కాకపోతే ఏంటంటే మనం పెట్టేటప్పుడు కొంచెం ఇప్పుడు నేను చెప్పే మెథడ్ యూజ్ చేసుకొని పెడితే స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, పెయిన్ వస్తుంది. కానీ మనకు అది ఎలా పెట్టాలో తెలిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, కంఫర్టబుల్ అనిపిస్తుంది. అసలు పీరియడ్స్ డేట్ అయ్యామనే థాటే మన మైండ్లో నుంచి పోతుంది అనమాట. ఇది చాలా వరకు యూజ్ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కానీ ఇదైతే బాగుంటుంది. నేనైతే చెప్తున్నాను. అయితే ఇది ఎలా పెట్టుకోవాలంటే నీట్గా వాష్ చేసిన తర్వాత గొంతు కూర్చోవడం అంటారండి. నేను పైన చూపిస్తున్నాను చూసారా, అలా గొంతు కూర్చోవడం పిక్స్ అయ్యి ఆ విధంగా గొంతు కూర్చునే పిక్స్ అలా అనమాట. అంటే ఒక కాలు మనకి వాష్ బేసిన్ ఉంటుంది కదా లోపల లెట్రిన్ ట్యాంక్ది, దాని మీద ఒక కాలు ఇంకొక కాలు కిందన పెట్టి కానీ, లేదంటే ముగ్గు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కూర్చుంటాం కదా సిట్టింగ్ అయ్యకుండా గొంతు కూర్చోడం, ఆ విధంగా కూర్చొని ఆ పొజిషన్స్లో మాత్రమే పెట్టుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ దగ్గర పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లోపల మనకి ఆ బేసిన్ లోపల పడిపోయిందంటే ఇంక తీయకూడదు. అందులో ఎన్ని వేల రకాల క్రిములు ఉంటాయి కదా, ఒక్కసారి పడిందంటే ఇంక మనం తీయకూడదు. అందుకే పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, బయటకు పడకుండా. పెట్టిన తర్వాత నీట్గా సోప్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ, హ్యాండ్ వాష్ అయితే చేయాలండి దేంతో ఒకటి దాంతో. అయితే ఇది యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అందుకని నేను మీకు ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కోసమే నేను ముందే చెప్పాను. నాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే అందరికీ ఆడవాళ్ళకి అవసరమైంది, యూజ్ అయిందని చెప్పి నేను చెప్తున్నాను. అది కూడా నేను కూడా గైనిక్ని అడిగిన తర్వాతే రికమెండ్ చేస్తున్నాను, నేను వాడుతున్నాను కనుక. ఇది నేనైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, నేను ప్రమోషన్స్ అయితే చేయడం లేదు.
నాకు తెలిసింది 10 మందికి తెలిస్తే బాగుంటుంది కదా, యూజ్ఫుల్గా ఉంది ఎలాంటిదని చెప్పేసి నేనైతే చెప్పి మీకు వీడియో చూసి చెప్తానమాట. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది నేను ఎలాగ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా పెట్టుకుంటే పెయిన్ అనిపించదు. లాగేటప్పుడు కూడా ఫాస్ట్గా పట్టుకొని కిందన ఉంటుంది కదా, అది పట్టుకొని గట్టిగా లాగేయకూడదు అనమాట. అది పట్టుకున్న తర్వాత గ్రిప్ యూజ్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. బాగుంటుందని మీరు కూడా వాడి చూడండి. థ్యాంక్ యూ అండి.